హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో అయినా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ రోజైతే మార్నింగే లేచి ఏమంటారు వాటర్ అయితే తాగుతున్నా. ఒక హాఫ్ లీటర్ వాటర్ పట్టించేస్తున్నా. కొద్దిగా డోస్ పెంచుదాం అన్నట్టుగా హాఫ్ లీటరే తాగుతున్నా. మరి ఒకటేసారి పెంచితే కూడా కడుపు ఉబ్బుతుంది అన్నట్టుగా. అండ్ మా సనీక్షని రెడీ చేసుకొని అంగన్వాడీలో డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళిన. నిన్న మా వారు నాకు పెసరపప్పు తినాలి, అది కూడా పచ్చిమిరపకాయలు వేసి చెయ్యి అంటే ఈరోజు అదే చేస్తున్నాం. ఎందుకు ఆయనకు పచ్చిమిర్చి వేసి పెసరపప్పు తినాలనిపించిందంట, అందుకనే చేసిన. నిన్న ఆయన అడిగారు, ఈరోజు చేసేసిన. అట్లుంటుంది మరి మనతో. మా సనీక్ష స్కూల్కి పోయి వచ్చేసింది ఇంటికి. సో ఉయ్యాల ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసిన కదా, బయట పిల్లలకు ఉయ్యాలు ఇవ్వడం కోసం కొండి కొట్టించినాం అనేసి. సో దానికే మా ఆయన ఉయ్యాల కడుతుండే. ఒకటి ఇట్లా చీరలాగా ఉంటుంది అన్నమాట ఉయ్యాల, మెత్తగా స్పాంజ్ టైప్లో. అది మా సనీక్షకి చాలా చిన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినాము. మా సనీక్ష 1 year అట్లా ఉంటుంది, అప్పుడు తీసుకొచ్చినాం తన కోసానికి. సో ఇంట్లో ఊగడానికి లేదు, బయట అయితే మంచిగా అవుతాయి అన్నట్టు అది కొట్టించి బయట వేస్తే ఇన్ని రోజులకు కుదిరింది అనమాట బయట కొండి కొట్టియడము. సో కొట్టించినాక కూడా బయట వేయడానికి కూడా మాకు అసలు గుర్తుకే ఉండలేదు. సరే ఆయనతో ఆ రోజు గుర్తు చేస్తే ఇంకా మా ఆయన వేసి మా సనీక్షని కొద్దిసేపు ఆడిస్తున్నాను అనమాట. స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇద్దరు ఉయ్యాలు ఊగుతుర్రు. ఈ ఉయ్యాలు ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా ఉయ్యాల ఫ్యాంటసీ అయితే అందరికీ ఉంటుంది. మా చిన్న పాప అయితే మంచిగా హ్యాపీగా చూస్తుంది వాళ్ళ అక్క ఊగుతుంటే. అండ్ కొద్దిసేపు ఊగిన తర్వాత టీ ఇట్లా పెట్టించేస్తే మా వారు తాగిరు. కొద్దిసేపు సనీక్షని రాపిస్తా అన్నట్టుగా ఆయన రాపిస్తారు అనమాట. రోజు ఒక 15 minutes నుంచి 1 hour మధ్యలో తన ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కసారి 5 minutes రాస్తుంది, ఒక్కొక్కసారి 1/2 hour అయినా సరే ఇంకా రాసుకుందామంటే చెప్పలేము తన మూడు. సో ఫస్ట్ ఏబీసీలు రాపియకుండా ఇట్లా ఈ లైన్స్, స్ట్రైట్ లైన్స్, ఏమంటారు హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, జీరోస్, ఇవి ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. మేము ఈజీగా ఉండడానికి, తనకు గుర్తుండడానికి అన్నట్టుగా ఈ మెథడ్ ఫాలో అవుతున్నాము. మీకు ఆల్రెడీ తెలుసుంటే వదిలేసేయండి. ఒకవేళ తెలియకపోతే ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలకి ఎక్కువ ఈజీగా గుర్తుండే ఆయన రాయడానికి కూడా వాళ్ళకి చెయ్యి మంచిగా తిరుగుతుందంట. సో ట్రై చేయండి మీరు కూడా. అండ్ పెసరపప్పు వేసిన అని చెప్పిన కదా, సో దానికి రొట్టెలు అయితే బాగుంటాయి అన్నట్టుగా నేను జొన్న రొట్టెలు వేస్తున్నా. సో తీయటి కూర ఉన్నప్పుడు అంటే తీయగా అంటే మరి అవి కారం లేవన్నమాట, పచ్చిమిరపకాయలు కొంచెం తీయగా అయింది కర్రీ, పెసరపప్పు పచ్చిమిరపకాయల కూర. అందుకని జొన్న రొట్టెలు వేస్తున్నా. అండ్ నేను చేసుకుంటూ ఒక దిక్కు జొన్న రొట్టెలు వేస్తున్నా అండ్ ఇంకొక దిక్కు మా సనీక్షకి తినిపిస్తున్నాను నేను. అది తింటుందని చెప్పారు కదా మీ పాపని అంటే, ఒక్కొక్కసారి పిల్లలు ఇట్లా వాళ్ళ మూడు ఒక్కొక్కసారి అస్సలు తినరు. నువ్వే తినిపి మమ్మీ, నేను తినని చొత్తడి తినిపి అని అంటే సరేలే అని నేనే తినిపిస్తున్నా ఆ రోజు. సో 2 పనులు ఒకేసారి చేస్తున్నాను అనమాట. మా సనీక్షకి తినిపించడము, ఆయన జొన్న రొట్టెలు చేయడము. సో చేసేసిన తర్వాత నేను మా వారిద్దరం తినేసినాము. సో ఆయన ఇల్లు అయితే మా పెడుతున్నారు, నేను పిల్లలిద్దరిని బయట ఆడిస్తున్నా. సో అట్లా మేము పనులు అయితే చాలా వరకు మ్యాక్సిమం షేర్ చేసుకుంటాము. ఈ పని నువ్వు, ఈ పని నేను, ఏమంటారు అట్లా షేర్ చేసుకుంటూ ఉన్నాం ప్రతి పని. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు లేరు అన్నప్పుడు మేమే చేసుకోవాలి కదా అన్ని. అందుకని ప్రతి పని షేర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నేను బియ్యం కొలుస్తున్నా. ఎందుకు బియ్యం కొలుస్తున్నా అంటే మేము షామీర్పేట అమ్మవారికి బియ్యం పోయాలనుకుంటున్నాం అనమాట. దానికోసానికే నేను బియ్యం కొలుస్తున్నా. ఇక్కడ మనము అమ్మవార్లకైతే 5 షేర్లు పోస్తే సరిపోతాయంట. షేర్ అంటే ఇట్లా చెప్పొచ్చు, తవ్వు ఉంటాయి కదా, దాంతో ఒక 5 తవ్వలు పోస్తే సరిపోతాయంట అమ్మవార్లకు బియ్యం పోసినప్పుడు. మనమైతే ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా అమ్మవారికి బియ్యం పోస్తున్నామంటే, నేను బాగలేనప్పుడు అంటే నేను నా డెలివరీ అప్పుడు చాలా సీరియస్ అయిందన్నమాట. నేనున్న హాస్పిటల్ నుంచి ఇక్కడ గాంధీకి షిఫ్ట్ చేసే టైంలో మేము షామీర్పేట అమ్మవారి గుడి దాటుకుంటూ వస్తాం అన్నమాట. అప్పుడు వచ్చేటప్పుడు అంబులెన్స్లో మా వారు మొక్కుకున్నారంట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉంటే నీ దగ్గరకు వస్తాం తల్లి అని మొక్కుకున్నారంట. సో ఊరికే పోవద్దని చెప్పారంట. అందుకనేసి సో బియ్యం కూడా వద్దామని నేను ఈ చీర నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నాను, వీడియో కూడా పెట్టినా. మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను ఇదైతే మీషోలో తీసుకున్న శారీ, ఇది అమ్మవారికి బియ్యం పోద్దాం ఇదే చీరలో అన్నట్టుగా ఇది తీసుకున్నా. అండ్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకోబోండి ఒకటి, అదే కనుమలో ఓపిస్తారు. ఇట్లా చీరిప్పి అట్లా ఓపియారు అనమాట, కనుమలో ఓపిస్తారు అంటే బ్లౌజ్ పీస్లో ఓపిస్తారు మనతోటి. ఏమేమి కావాలి అసలు బియ్యంకి అవన్నీ వీడియోలో నా బియ్యం వీడియోలో ఉంది. అది కూడా మీరు చూడకపోతే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ నేను లేదంటే ఐబార్లో అన్న వేస్తా చూడండి. అందులో అయితే నేను డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమేమి కావాలి బియ్యం పోసుకోవడానికి. అదంతా మామూలుగా రఫ్గా చెప్పేస్తా. మనకి
ఖర్జూరాలు పోకలు కంపల్సరీ కావాలి, పసుపు కొమ్ములు, తమలపాకులు కూడా పెట్టుకోండి. అండ్ ఏదైనా 5 పెడితే సరిపోతాయండి అమ్మవార్లకు. మీరు 11 పెట్టాలనుకుంటే మీ ఇష్టం, 11 కూడా పెట్టొచ్చు. అవన్నీ ఒక చిన్న కవర్లో నేను వేసుకున్నా, ఎందుకంటే దొరకాలే కదా అందుకనేసి. ఒక దగ్గర వేసి అన్నీ సర్దుకున్న రాత్రే, పొద్దుగా ఆగమాగం అవుతాయి, పిల్లల్ని సర్దుకుంటే ఇదే సరిపోతాయి నాకు. అండ్ కుల్లా పువ్వులు కూడా తీసుకున్నాను నేను కొన్ని. అట్లనే గాజులు కూడా తీసుకొచ్చిన నేను అమ్మవారికి, పసుపు కలర్ అంటే ఆకుపచ్చవి, అమ్మవారికి గాజులు కూడా తీసుకొచ్చిన. గాజులు కూడా వేయాలన్నట్టుగా. ఇవి వడిబియ్యం సామాన్లో కంపల్సరీ. అండ్ పువ్వులు, అమ్మవారి జడలో పెట్టడానికి పువ్వులు, తమలపాకులు ఆల్రెడీ చెప్పేసిన కదా తమలపాకులు, అవి పసుపు కుంకుమ ఇవి కూడా తీసుకెళ్ళండి. అవన్నీ చిన్న చిన్న ప్యాక్, మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఉంటే చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కొచ్చుకోండి, లేదంటే మనకు ₹1 ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి 5 ఇవి 5 తీసేసుకోండి. ఇవన్నీ ఒక దగ్గర ఏమేమి కావాలో అన్ని సామాన్ ఒక దగ్గర పెట్టుకొని కట్టేసుకుంటే నాకు పొద్దుగాల ఈజీగా ఉంటుంది అన్నట్టుగా అన్నీ రాత్రే సర్దేసుకున్నాను నేను. మేము నెక్స్ట్ డే షామీర్పేట పోయి అమ్మవారికి బియ్యం పోసి వచ్చినాము. అది నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.